మొన్న పవన్ కళ్యాణ్, నిన్న తేజస్వి సూర్య ప్రతిసారి తెలంగాణ మీద కూటమి నేతల వ్యాఖ్యలపైన రేవంత్ సర్కార్ అసంతృప్తితో ఉంది. ఏపీ సీఎం చంద్రబాబుకి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాసుకొచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర విభజన జరిగిందన్నారు పొన్నం ప్రభాకర్. రెండు తెలుగు రాష్ట్రాలు మంచిగా అభివృద్ధి చెందుతున్నాయని, ఈ టైంలో రాష్ట్ర విభజన పైన అనుచిత వ్యాఖ్యలు సరికాదు అంటూ పొన్నం ప్రభాకర్ లేఖలో పేర్కొన్నారు. ఇన్నేళ్ల తర్వాత రాష్ట్ర విభజన పైన మాట్లాడడం ఏంటి? తెలంగాణపై పార్లమెంట్లో బీజేపీ ఎంపీల వ్యాఖ్యలు సరికావు అంటూ పొన్నం ప్రభాకర్ లేఖలో మెన్షన్ చేశారు. రికార్డుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఇప్పటికే అటు ఓం బిర్లా, పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా కూడా లేఖ రాసుకొచ్చిన పొన్నం ప్రభాకర్ తేజస్వి సూర్య పైన ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారు, రగిలిపోతూ ఉన్నారు తెలంగాణ సమాజం మొత్తం కూడా. సో తెలంగాణ ఉద్యమంలో అప్పుడు 2009లో ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఏకంగా ఆయన పైన అప్పటి ఆంధ్ర పెత్తందారుల పాలకులు రాజగోపాల్ వంటి వాళ్ళు కూడా, లగడపాటి రాజగోపాల్ వంటి వాళ్ళు కూడా డైరెక్ట్గా ఆయన పైన పెప్పర్ స్ప్రే చల్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాదాపుగా ఆయన కళ్ళు పోయాయి, ప్రాణమే పోతుందేమో అన్న రకంగా అందరూ ఆందోళన కూడా వ్యక్తం చేశారు. సో ఆ రోజు ఆయన స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీల కన్వీనర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల కన్వీనర్గా కూడా పనిచేశారు పొన్నం ప్రభాకర్. అది తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నేను కూడా ఉన్నానని చెప్తూ గుర్తు చేస్తూ చంద్రబాబుకు ఒక లేఖ రాసుకొచ్చారు. అయితే ఈ రికార్డుల్లో నుంచి తేజస్వి సూర్య మాటలు తొలగించేలా చర్యలు తీసుకోవాలి, భారత్ పాక్లా ఏపీని విడగొట్టారు అని చెప్పి తేజస్వి సూర్య వ్యాఖ్యలపైన తెలంగాణ విషం చిమ్మేలా ఉన్నాయి. సో తెలంగాణ పైన విషం చిమ్మేలా ఉన్నాయని చెప్పి అంటూ ఆయన ఆంధ్ర ప్రగతికి తెలంగాణ దిష్టి తగిలిందంటూ గతంలో పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ మనోభావాల్ని దెబ్బతీశారంటూ పొన్నం ప్రభాకర్ లేఖలో మెన్షన్ చేశారు. పవన్ మాట్లాడింది తప్పు, పవన్కు మీరే చెప్పాలి అంటూ కూడా పొన్నం ప్రభాకర్ లేఖలో చంద్రబాబుని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఒక లేఖ కనిపించింది. సో ఏం జరిగినా అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాయడం ఒక్కసారిగా సంచలనంగా మారిందంటే పవన్ కళ్యాణ్కి కూడా ఈ రకంగా వ్యాఖ్యలు మాట్లాడడం తప్పు, ఆయనకు కూడా సరిచేయండి అని చెప్తూనే పదే పదే ఎన్డీఏ కూటమి విపక్ష నేతలు, పార్లమెంట్ సభ్యులైనా శాసనసభ సభ్యులైనా ఎవరైనా సరే ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం విడిపోయి కూడా ఇన్ని రోజులు అవుతోంది, 12 ఏళ్ల కాలం తర్వాత మళ్ళీ విభజన గురించి